ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు ఒకప్పుడు ఫారిన్ పోతే 30-40 ఏళ్ల క్రితం విదేశాలకు పోతే అంతా బాగా బలిసిన కుటుంబాల నుంచే ఉండేవాళ్ళు. అప్పర్ కాస్ట్ వాళ్ళు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళే అడిగి పోయి చదువుకోవడం, వ్యాపారం చేసుకునేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇంజనీరింగ్ కాలేజెస్ విపరీతంగా పెట్టాడు. కోళ్ళఫారాల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేశాడు. కొన్ని కాలేజీ పేర్లు కోళ్ళఫారం కాలేజ్ అంటారు దాన్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా పెట్టేశాడు. తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకందరికీ ఫీజు రియంబర్స్ పెట్టేశాడు. దాంతో ఏమైంది, ఎస్సీస్, బీసీస్, బలహీన వర్గాలు, పేదవాళ్ళు అందరూ కూడా చదువుకోవడం, వాళ్ళు ఫారిన్ పోవడం వచ్చేసింది. లోన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు పోయి చూస్తే ఏ మూల పోయి చూసినా ఎస్సీస్, బీసీస్, వీకర్ సెక్షన్స్ కోకొల్లగా కనిపిస్తారు. 30 ఏళ్ల క్రితం అది కాదు పరిస్థితి. అందువల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టారు? సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి అవకాశం కల్పించి ఫీజులు ప్రభుత్వం కట్టి చదువుకోవటం ఇచ్చారు. ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ ఎంత పర్సెంట్గా మారింది. ఇప్పుడు సకాలంలో వాళ్ళ ఫీజులు ఇవ్వరు, రియంబర్స్మెంట్ చేయరు. చాలా కాలేజెస్, ముఖ్యంగా నర్సింగ్ కాలేజీలు, చిన్న కాలేజెస్, వాటిల్లో ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. తర్వాత టెక్నికల్ కాలేజెస్ వాళ్ళకి ఫీజు రావడం లేదు. వాళ్ళు చదువుకుంటారు, వెళ్ళిపోతున్నారు, సర్టిఫికేట్ ఇవ్వడం వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, మా ఫీజులు నాకు రాలేదని మేనేజ్మెంట్ పట్టేస్తూ ఉంది. చదువుకొని పూర్తయ్యి ఎలిజిబిలిటీ వచ్చి బయట పోయి ఉద్యోగం చేసుకుందామంటే ఫీజు సర్టిఫికేట్ లేదు. నాకు తెలిసే దగ్గరలో ఒక ఎస్సీ బాయ్ వెళ్ళనే వాడి కూతురికి నర్సింగ్ కాలేజ్ చదివేది, పాపం సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు ఇక్కడే కూర్చోండి మురళి, వీళ్ళ ఇంట్లో వెళ్ళి మీ అమ్మాయికి అబ్బాయికా, వీళ్ళ అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాలే, 2 ఏళ్ళ నుంచి ఆ సర్టిఫికేట్ లేదు. నిర్దిష్టం ఇదే. ఈ విధంగా లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. ఎందుకు ఫీజు రింబర్స్మెంట్ ఎవరు? గవర్నమెంట్ కమిట్మెంటే కదా అది. అన్నిటికి ఇచ్చుకుంటారుగా, ఆ ఓడులు, ఈ ఓడులు, ఆ ఓడులు అని పిలుచుకుంటారుగా బాగా. మరి వీళ్ళని మీ కమిట్మెంట్ ఏమైంది? 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు? మీకు కావాల్సిన ప్రయాణం చేసుకుంటారు కదా, విమానాలు కొనుక్కుంటున్నారు, అన్ని రకాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తెచ్చుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. మరి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఫీజుల రియంబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటుపడాల్సి వస్తుంది. నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫీజుల రియంబర్స్మెంట్ ఆపడం అనేది. కొన్ని లక్షల మంది విద్యార్థులను గొంతుకొచ్చేటువంటి వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేయాలి. అదేమంటే జగన్ గవర్నమెంట్ చేయలేదంటారు. జగన్ ఉన్నప్పుడు ఏం చేశాడు? చంద్రబాబు గవర్నమెంట్ చేయలేదంటారు. ఇది ఎక్కడ గోవాల ఎక్కువాలా? మంచిని ఆదర్శంగా తీసుకుంటారు, చెడు కదా ఆదర్శంగా తీసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ మా ప్రభుత్వం వచ్చిన ఫీల్ అవుతారు. మరి కానీ ఈ విద్యార్థులను నిరుద్యోగులుగా మారినాక వాళ్ళకి కావాల్సిన ఫీజు రావడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఏమంటారు, కాలేజ్ యాజమాన్యం అడిగితే ఏమంటారు, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టాము, ఇక్కడ లెక్చర్స్కి జీతాలు ఇస్తున్నాం, మాకు వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఫీజుల రియంబర్స్మెంట్ రాకుండా మేమేం చేయాలి వాళ్ళు అంటున్నారు. చివరికి లీడింగ్ కాలేజెస్ కూడా అదే పరిస్థితి. తర్వాత అంతకుముందర కాంట్రాక్టర్స్ ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్స్, వాళ్ళకి డబ్బులు రాలే. అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశారు, పాపం డబ్బులు రాలే. జగన్ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగితే మీకు పాత బాకీని మొత్తం ₹2 వడ్డీ వేసి కడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంట ఆ కాంట్రాక్టర్స్కి. ఇప్పుడు మొన్న రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే గతంలో ₹25 లక్షల బాకీ ఉన్నవాడికి అప్పుడు జీఎస్టీ లేదు. ఇప్పుడు జీఎస్టీకి పట్టుకొని 18 లక్షలు ఇస్తున్నారు. 25 లక్షలు ₹2 వడ్డీ లాగా ఇస్తామని చెప్పిన వాడు 25 లక్షలు జీఎస్టీ పట్టుకొని 18 లక్షలు ఇస్తున్నాడు. అయితే అది అందరికీ ఇచ్చినాడా? ఇవ్వలే. ఆ కాంట్రాక్ట్స్ చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి బాగా అనుభవించేటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళకందరికీ బిల్స్ వస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉండో జగన్కి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎవరికి రాలే. ఈవెన్ టుడే ఈ గవర్నమెంట్లో కూడా గతంలో
వైసీపీ అనిపించినటువంటి వాళ్ళకందుకే ఎక్కువ మందికి బిల్స్ వచ్చాయి. నేను అన్నీ చూపిస్తా కావాలంటే, ఆ లిస్ట్ కంప్లీట్ చూపిస్తా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ రీఎంబర్స్మెంట్కి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో దానికి అనఫిషియల్ నేమ్ ఏంటంటే ఎల్లో ఫైలు బ్లూ ఫైల్ అని పేరేట. అది అనఫిషియల్ రాగలేదు. అది ఎల్లో ఫైల్ అంటే టీడీపీ వాడది, బ్లూ ఫైల్ అంటే వైసీపీ వాడది. ఎల్లో ఫైల్ మొత్తం పెండింగ్ పెట్టారంట 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేసి ఫామ్ చేసి ఫీజులు స్ట్రక్చర్స్ పెట్టారు. ఆ ఫీజుల స్ట్రక్చర్లో కూడా చాలా అన్యాయమైన స్ట్రక్చర్ వచ్చింది. మంచి కాలేజీకి అందరికి ఫీజులు తగ్గిపోయినాయి, 40,000 30,000 సంవత్సరానికి. మామూలుగా గతంలో బాగా అనుభవించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో బాగా అనుభవించినటువంటి యాజమాన్యానికి అన్నిటికీ ఫుల్గా వచ్చేసింది. ఎంత మ్యాక్సిమం పెట్టారు వాళ్ళకందరికీ? 60,000 70,000 80,000 పెట్టారు వాళ్ళ సిచ్యువేషన్. అంటే ఆ లిస్ట్ మొత్తం కానీ చదివితే, దాని పేర్లు మేనేజ్మెంట్ పేర్లు చదివితే దాదాపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 7 ఉన్నాయి. పేర్లు నేను చెప్పడం లేదు. అయితే వీళ్ళందరికీ 60,000 50,000 నుంచి 60,000 దాకా పెట్టున్నారు. మిగతా వాళ్ళకి 40,000 ఇంకా పెట్టున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గత వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళకందరికీ యాజిటీకి వచ్చేసింది. అంటే డిస్క్రిమినేషన్స్. ఏం డిస్క్రిమినేషను? గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్ట్ బిల్లు అట్టే చేస్తున్నారు, కాలేజ్ రీఎంబర్స్మెంట్ అట్టే చేస్తున్నారు, మిగతా అట్టే చేస్తున్నారు. ఇంకా ఏం తేడా ఉంది చెప్పండి? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, టీడీపీ ఉంది, వెనక ఇంట్లో మన బొమ్మ ఉంటుంది, సింబల్ ఉంటుంది, ఇంతవరకు బాగానే ఉంటుంది. కింద ఏం లేదే, కిందంతా మళ్ళీ వైసీపీ పాలన కనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంక్వైరీ చేస్తే మేము నిరూపిస్తాం మీరు ఏమేమి తప్పులు చేశారు. ఇది దీనివల్ల ఏమవుతుంది? చెలగాటం, చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఫీజుల అనౌన్స్మెంట్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సరే, నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కల్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి అందరికీ. జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది. వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలుసు. పాపం ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది పాపం. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శబ్దాలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం ఉండే వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయాలు కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. అంటే అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది. అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, పలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోభావం దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇది ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు.
ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 టైమ్ స్కేల్ వాళ్ళు, 2 ఆయన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాకు అభ్యంతరం. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనానమలి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తాయి. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే దాన్ని బట్టబయలు చేయడం మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కల్తీ కలర్ ఇంత సీట్ వేసేంత మన నివేదిక కనపడడం లేదు. వాటి పని చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి